శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సభాకల్పతరుం వందే. ఆదిశంకర జయంత్యుత్సవాలు 9వ తారీఖు నుంచి ఆరంభమవుతున్నాయి. అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ విధుశేఖర భారతీ మహాచరణు స్వామి చరణుల సంపూర్ణ ఆశీస్సులతో తత్వం చారిటబుల్ ట్రస్ట్, శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం, అహం బ్రహ్మాస్మి, ఈ 3 సంస్థల తరఫున 25వ శంకర జయంతి మహోత్సవాలు ఆరంభమైనాయి. చాలా విశేషమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం జరగబోతూ ఉన్నాయి. 9 నుంచి 18వ తారీఖు దాకా ఈ నెల ఈ కార్యక్రమాలు మే నెలలో జరుగుతున్నాయి. ప్రధానంగా ఉదయాన్నే 6 గంటలకి హోమంతో ఆరంభమై, హోమం పూర్తిగా అంగానే కించిత్ ఉష్ణోదకాలు తీసుకొని పలహారం అయ్యాక 9:30 నుంచి 11:30 దాకా అలకాపురి భవన్లో ఒక లెక్చర్ ఉంటుంది పెద్దలచే. శ్రీ నోరి నారాయణమూర్తి గారు 9వ తారీఖు హనుమత్ వైభవంతో ఆరంభం చేస్తారు, కార్యసిద్ధి హనుమాన్ అంటూ. అది కాగానే భోజన భాజనాలు 12 ఏర్పాటవుతాయి. మధ్యాహ్నం 3 గంటల దాకా రెస్ట్ తీసుకొని ఒక చుక్క టీ తాగితే చక్కటి కూలర్లు అంతా పెట్టి చల్లగా ఉంటుంది వ్యవస్థ. ఆ అలకాపురి భవన్లో ఆ చల్లదనంలో ఇంత ఎండాకాలంలో బ్రహ్మాండంగా 3 నుంచి 5 దాకా మనకి ఏవో ఒక ఉపన్యాసాలతోటి కార్యక్రమం ఆరంభమవుతోంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి శ్రీమతి కొండూరు పద్మావతి గారు, శ్రీమతి నిట్టల కిరణ్మయి గారు, శ్రీమతి ప్రేమలత గారు, శ్రీమతి రమాదేవి గారు, శ్రీమతి మార్తి ఇందిర గారు, ఇలా అనేక మంది బృందముచే అనంతలక్ష్మమ్మ గారి యొక్క ఆధీనంలో లలితా సహస్రనామాలతోటి సాయంత్రం 9వ తారీఖు ఆరంభం కాబోతోంది. ఇక 7 గంటలకి బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిచే విశేషంగా సౌందర్య లహరి మీద ప్రవచనం ఉంటుంది. ఇలా అద్భుతంగా 9వ రోజు కార్యక్రమంతో ఆరంభమై 18 దాకా ఉంటుంది. ఈసారి విశేషం ఏంటంటే మధ్యాహ్నం 12కి ఈ 9వ తారీఖు శూన్య ఛాయా దినము అంటారు. ఏ రోజైతే భూమి మీద షాడో లేకుండా ఉంటుందో జీరో షాడో డే అంటారు. అలా మధ్యాహ్నం 12:12 మనమందరము కూడా రింగ్గా సూర్యుడి దగ్గర నిల్చుంటే కొన్ని పరికరాలు తీసుకొని వస్తున్నాం. సూర్యుడి నీడ ఒక్క అంగుళ మాత్రం కూడా అటు ఇటు పడకుండా అలా పూర్తిగా ఉండేటటువంటి రోజు 9వ తారీఖు. ఈ రోజున చాలా విశేషంగా అందరము కలిసి ఆ శూన్య ఛాయా దినం యొక్క వైభవాన్ని మనమందరం పరికరాలతో తెచ్చుకొని నిల్చొని చక్కగా రింగులుగా నిల్చొని సూర్యనారాయణమూర్తి యొక్క నిజమైనటువంటి అభిజిల్ లగ్నం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అది చూద్దామని చెప్తూ ఇక 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 రోజుకొక రకమైనటువంటి కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రతి విశేషాన్ని, ప్రతిరోజు కార్యక్రమాన్ని మనం తెలుసుకుందాం ఏమేం జరుగుతాయని. అదేవిధంగా 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 నుంచి 5 దాకా బ్రహ్మశ్రీ ధూళిపాళ్ల మహదేవమణి గారు మహానుభావులు. ఆయన అద్భుతమైనటువంటి ఆ అష్టావధానం చేసే ప్రక్రియలో గట్టి పేరున్నవారు. కనకధారాస్తవం మీద వారు విశేషంగా చెప్పబోతున్నారు. ఇలా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొందాం. ఏ రోజు కార్యక్రమాల లిస్ట్ ఆ రోజు చెప్తాను. మధ్యాహ్నం ఎండ ఉంటుంది అని భయపడక్కర్లేదు, చాలా చల్లగా ఏర్పాట్లు చేయబడ్డాయి అని చెప్తూ అందరూ ఆహ్వానితులే. స్వస్తి.